జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో చంద్రబాబు గారు అడుగు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి తన పోలీసుల చేత ఆ రోజు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ నిన్న చంపింది వాళ్ళ కార్యకర్తే అయినప్పటికీ చనిపోయింది వాళ్ళ కార్యకర్తే, చంపింది వాళ్ళ కార్యకర్తే అయినా పరామర్శకు వెళుతుంటే చంద్రబాబు గారు అడ్డుకోలా. పోనీ అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హుందాగా ప్రవర్తించుంటే బాగుండేది. చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చడంలో ఆ తప్పులేదు, దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కానీ నువ్వు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ చంపినవాడు కూడా మనవాడే, చనిపోయింది మీ అబ్బాయి అయినా చంపినవాడు మన పార్టీ వాడే కాబట్టి వదిలేయని చెప్పి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఆ రోజు చంపింది ఎవరు? జిలానీ ఎవరి పార్టీ వాడు? మీ పార్టీ వాడు. సరే, దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. నిన్న నువ్వు వెళ్ళిన పని ఏంటి? ఓదార్చడానికి వెళ్ళావు. ఏదైనా ఆర్థిక సాయం చేయాలంటే చేసుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారిపోయాడు అంటే, నిన్న అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టాడు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు, ఈరోజు ఇవ్వట్లేదు. సిగ్గుశరం ఉందా? నువ్వు చనిపోయిన కుటుంబం వద్దకు వెళ్ళి వాళ్ళు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు, నువ్వు ఓదార్చాల్సింది పోయి అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడతావా? ఎన్నేళ్ళైంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి? ఏమన్నా ఒక 4 ఏళ్ళు అయిందా? గట్టిగా 4 రోజులు కూడా పూర్తిగా గడవలేదు. 4 రోజుల ప్రభుత్వాన్ని నువ్వు పథకాలు అమలు చేయలేదని విమర్శిస్తున్నావు. ఏం పథకం అమలు చేయలేదు? పింఛన్ 4,000 చేస్తానని చెప్పి చేశారా లేదా? వికలాంగుల పింఛన్ను పెంచుతానని చెప్పి 3,000 నుంచి 6,000కి పెంచుతానని చెప్పి పెంచారా లేదా? మంచాన పడిన వారి పింఛన్ 5,000 నుంచి 15,000కి పెంచారా లేదా? డిఎస్సి ప్రకటిస్తానన్నారు, ప్రకటించారా లేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నారు, చేశారా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నారు, నువ్వు ఇచ్చిన బకాయిలు కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారా లేదా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సుతో పాటు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారా లేదా? మరి ఏం చేయలేదు. అమ్మఒడి పథకం గురించి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు దాని విధి విధానాలు ఇంకా ఖరారు చేయలే. కేవలం ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం చెప్పింది. మరి ఎలాగ ప్రభుత్వం పథకం ఇవ్వట్లేదని చెప్పి నువ్వు ఈరోజు చనిపోయిన వారి కుటుంబం వద్దకు వెళ్ళి మాట్లాడతావు. తల్లికి వందనం చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు అని చెప్పి నీకేమైనా చెప్పారా? చెప్పలేదు కదా. నువ్వు వెళ్ళింది పరామర్శకు, చేసేది రాజకీయం. గతంలో కూడా ఓడిపోయిన తర్వాత హుందాగా నేను ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ముక్క మాత్రం చెప్పలా. ప్రజల నిర్ణయాన్ని నేను శిరసావహిస్తున్నాం, మేము ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మేము ప్రజల పక్షాన పోరాడతామని ఒక మాట మాత్రం చెప్పలా. నేను వీళ్ళకి తల్లులకి ఎన్ని వేసాను, లేకపోతే అన్నలకి ఎన్ని వేసాను, నేను ఎన్ని పథకాలు వేసాను, ఏమైపోయాయి, నాడు నేడు ఏమైపోయింది, అమ్మఒడి ఏమైపోయింది, రైతు భరోసా ఏమైపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడాడు తప్ప ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నానని ఒప్పుకోలా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గౌరవించటం లేదు. 4 రోజులు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. 5 ఏళ్ళు మీరు ఏడిసింది లేదు. 5 ఏళ్ల పాటు మీ పాలన చూసిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. 11 సీట్లు, అది కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా 2-3 సీట్లు గెలిచారు. లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోదురు మీరు. సింగిల్ డిజిట్కి వైసీపీ పార్టీ పరిమితం అయిపోయేది. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నువ్వు వెళ్ళింది దేనికి, చేసేదేంటి? శివరాజకీయం నీకు కొత్త ఏం కాదు కదా. 2019లో బాబాయి నచ్చి పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నావు. 2024లోనేమో ఆ గులకరాయి డ్రామాలు ఆడావు, అంతకుముందు కోడికత్తి డ్రామాలు ఆడావు. ప్రజలు వర్కౌట్ అవ్వలా. 2019లో నమ్మారు ప్రజలు, ఒకసారే మోసపోతారు, పదే మోసపోరు. జగన్మోహన్ రెడ్డి 2019లో మోసపోయారు, 2024లో కళ్ళు తెరిచారు. మళ్ళీ అయినప్పటికీ నువ్వు అదే పందాలో అదే విధంగా మళ్ళీ ప్రజలను మాయ చేయాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. పరామర్శకి వెళ్ళిన కుటుంబానికి పరామర్శకి వెళ్ళినప్పుడు నువ్వు పరామర్శ చేసి రావాలి తప్ప నువ్వు అక్కడ ఎందుకు రాజకీయాలు మాట్లాడావు? తిరుమల వెళ్తే రాజకీయాలు మాట్లాడతారు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే రాజకీయాలు మాట్లాడతారు, చివరికి పెట్టుబడుల సదస్సులో కూడా రాజకీయాలు మాట్లాడారు. ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? పెట్టుబడుల సదస్సులో ఎవడైనా ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడతాడా, లేదా అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడా? మాట్లాడరా కదా. మరి నువ్వు మాట్లాడావు కదా గతంలో. అంటే జగన్మోహన్ రెడ్డి లెగిస్తే చేసేది రాజకీయమే. ప్రజా సంక్షేమం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో పట్టవు. కేవలం రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడం. నిన్న చీకొట్టారు మొత్తం చూసి. జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబంతో మాట్లాడిన మాటలు చూసి చీకొట్టారు. సరే, కొడుకుపోయిన బాధలో ఉంటామా, సరే బాధపడకండి, జరిగింది ఏదో జరిగింది, దీని మీద మనం న్యాయ పోరాటం చేద్దాం, అవసరమైతే మీకు నేను అండగా ఉంటానని నువ్వు చెప్పడంలో తప్పులేదు. కానీ ఏం చెప్తావు నువ్వు? వాదార్చడం మానేసి పక్కన పడేసి నువ్వేం చెప్తావు? చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు తల్లికి వందనం. ఎన్ని రోజులైంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి? ఎన్ని రోజులైంది?
అరే నెల రోజులు కూడా గడవలేదు కదా, ఏ పథకం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇవ్వనని నీకు చెప్పాడు. నీ సాక్షిలో రాసిన అబద్ధాలను ప్రజలు నమ్మట్లేదని చెప్పి నువ్వు ఓదార్పు యాత్ర పేరుతో వెళ్ళిపోయి ఈ రకమైన రాజకీయం చేస్తున్నావా? గతంలో మొన్న అన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక నెల 2 నెలలకి ప్రజల్లోకి వస్తాడని చెప్పి, ఏదో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తాడని చెప్పారు. ఇదంతా రాజకీయం. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి నిన్న రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఆ వంక మీద వెళ్ళి పథకాల గురించి మాట్లాడాలి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయించుకోవాలి, తన కులగజ్జి మీడియాలో ప్రచారం చేయించుకోవాలనే ఉద్దేశం తప్ప ప్రజలు చీకొట్టి నెల రోజులు కూడా గడవలేదు. జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో. ప్రజలు నిన్ను చీకొట్టి 2 నెలలు కూడా గడవలా గట్టిగా. నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఎవరైనా సరే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సరిదిద్దుకుని ముందుకెళ్తారు. కానీ నేను చేసిన తప్పే మళ్ళీ చేస్తాను, నన్ను ఎవడేం చేస్తాడులే అని చెప్పి అహంకార ధోరణి జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. నిన్న రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజకీయం మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు శవ రాజకీయాలకు పెట్టింది పేరు అనడానికి ఉదాహరణ. ఎందుకు వైసీపీని శవ రాజకీయ పార్టీ అంటారు, ఎందుకు వైసీపీని శవాల పార్టీ అంటారు అంటే, నాడు తండ్రి చనిపోతే తండ్రి శవం తీయక ముందే సంతకాలు సేకరించడం దగ్గర మొదలుపెట్టి నిన్న రషీద్ కుటుంబం చనిపోతే అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం వరకు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పార్టీ కానీ చేసింది శవ రాజకీయాలే. బాబాయి చనిపోయినా చేసింది రాజకీయమే. లేకపోతే తల్లి చెల్లి చీకొట్టినా దాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు సిగ్గులేదు. నీ కుటుంబంలో నీ తల్లి చెల్లి చీకొడితే నిన్ను చంద్రబాబు నాయుడు చీకొట్టిచ్చాడని సిగ్గు లేకుండా చెప్తావా? నీ కుటుంబం నీ మాట లేదు, పక్కనోడు మాట ఉందని చెప్పడానికి సిగ్గు లేదు. ఎన్నదో లేదో పక్కన పెడదాం, సిగ్గు లేదు. అలా చెప్పుకోవడానికి సిగ్గు లేదు. రేపటి నుంచి సాక్షిలో కానీ ఏదన్నా చంద్రబాబుకు అనుకూలంగా వార్త రాస్తే, చంద్రబాబు నాయుడు వల్లే నా భార్య భారతీరెడ్డి వార్త రాసింది అని చెప్పి మాట్లాడతావు. సిగ్గు శరం వదిలేసావు కాబట్టి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా. నీ కుటుంబం నిన్ను చీకొడితే దానికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యులా? నీ కుటుంబాన్ని తరిమేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యులా? ఇలాంటి నీచ రాజకీయాలు చేయబట్టే ప్రజలు ముక్కు మొహం లేకుండా దారుణంగా ఓడించి, బాబు జగన్మోహన్ రెడ్డి మరొక 10-15 ఏళ్ళు నువ్వు ఎక్కడా కనపడకు రాష్ట్రంలో, నీకు ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని చెప్పి ప్రజలు నిన్ను చీకొట్టారు. నువ్వు 23 అని ఎగతాళి చేసావు కదా, ఈడ్చు కొడితే అందులో సగం వచ్చినాయి. మళ్ళీ 23లో సగం వచ్చినాయి నీకు ఈడ్చు కొడితే. అంటే ఎంత దారుణ పరిస్థితికి పడిపోయావో అర్థం చేసుకో. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీటి రాజకీయాన్ని మాత్రం పార్టీలకు అతీతంగా పూర్తిగా ఖండిస్తున్నాం. పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు తెరదీస్తున్నాడు. అడ్డుకుంటేనేమో అడ్డుకున్నారంటాడు, కానీ చంద్రబాబు గారు అడ్డుకోలే, హుందాగా వెళ్ళనిచ్చారు. వెళితేనేమో రాజకీయం చేస్తాడు, చెత్త రాజకీయం చేస్తాడు. అక్కడ చంపింది నీ పార్టీ వాడు, నువ్వు అదెందుకు చెప్పలేదు? చనిపోయింది మీ పార్టీ వాడు, చంపింది మీ పార్టీ వాడు కదా, నువ్వు అదెందుకు చెప్పలేదు? అదెందుకు దాచిపెట్టావు? ఇది జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలని ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డిని అంటే, నిన్న చేసిందే ఒక ఉదాహరణ.